ఇది కాంట్రాక్ట్ చేత కట్టిస్తాము. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే వంతెన్ని మరి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారపేట కాజ్వే దగ్గర సరిపోవయ్యి ఏంటి అంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారితోనూ R&B వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ వంతెన చాలా ఉపయోగకరం. అక్కడ ప్రజలందరితో కూడా దాని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ వంతెన మాకు కావాలి అన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వంతెన కూడా కొంచెం పాడైపోవడం జరిగింది. ఈ వంతెన వల్ల అటు కైకలూరు వెళ్లే వాళ్ళకి కానీ అలాగే వంకాయగూడెం నుంచి పెదపాడు వెళ్లే వాళ్ళకి కానీ చాలా కూడా ఫెసిలిటీస్ జరుగుతాయి. ఆ వంతెన కూడా ఇమీడియట్ గా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని దాన్ని కూడా టెండర్ను పిలిచి దానికి కూడా ప్రజాపయోగంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి దాన్ని కూడా పర్యవేక్షించి దాన్ని కూడా చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మొన్న ఎలక్షన్లో హామీ ఇచ్చామో ప్రజలకు ఉపయోగపడే పనులే మేము చేస్తామని చెప్పి ప్రజలతో కూడా మమేకం అయ్యి ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకుని ఈ సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ఈ విధంగానే జరుగుతాయి. రోజు కూడా ఏదో రకంగా ప్రజల్లోనే ఉండాలి, ప్రజలతో అనుసంధానం అయ్యి ఉండాలి, ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి చాలా బాధ్యతాయుతంగా పరిపాలించాలని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో తప్పనిసరిగా వారానికి 5 రోజులైతే 5 రోజులు, 6 రోజులైతే 6 రోజులు, 7 రోజులైతే 7 రోజులు ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తీర్చే విధంగానే ఈ ప్రభుత్వ పరిపాలన ఉందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.